చూపిస్తారా ఒకసారి? తప్పకుండా మేడం. ఇది చాలా వెయిట్ ఉంటదేమో అనుకున్నానండి. ఉంటుంది, చాలానే ఉంటుంది మేడం. అసలు ఈ చేత ఇవన్నీ ఉంటుంది. ఒక పావు కేజీ, అర కేజీ లేదు మేడం, అది తెలియదు మీకు కూడా? లేదు, అది 850 grams ఉంది. 850 grams అంటే దాదాపు కేజీ వరకు, దగ్గర కేజీ వరకు ఉంటుంది అనుకోవచ్చు. ఈ డిజైన్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటారా? ఇది ఫస్ట్ పెద్దది మీ దగ్గర ఉన్న పెద్ద ఆభరణం. ఇంకా ఉన్నాయి ఎంతకంటే పెద్దవి చెప్పడానికి ఆలోచిస్తున్నారు విజయ్ గారు. ఇంకొకటి చూస్తానండి, ఎందుకంటే నిజంగా నేను ఎప్పుడు ఇంత పెద్ద ఆభరణాలని పట్టుకోలేదు, చూడాలి అనుకోలేదు. బట్ ఎక్సైటింగ్ గా ఉంది దీన్ని చూడడం. నాకు అసలు దీనికి పెట్టిన లింక్ కూడా ఎంత పెద్దగా ఉందో. అదొక్క లాకెటే 5 తులాస్ ఉందండి. అది ఇది ఒక్క లాకెట్ 5 తులాస్ ఉందంట. చూడండి, చూడ్డానికి ఇవన్నీ పెద్ద చైన్స్ పలుపుల్లాగా ఉన్నాయి, కానీ పలుపు తాళ్ళు అంటారు కదా, గట్టివి పెద్దవి పేంతారు, కానీ డిజైన్స్ వేరుగా ఉన్నాయి. దగ్గర నుంచి చూస్తుంటే చాలా బాగుందండి. ఎన్ని ఉన్నాయండి మొత్తం? 1 2 3 4. మరి ఇంకా నాకు అవే పెద్దవి 4 కనిపిస్తున్నాయి. 2 ఏమో రుద్రాక్షలు నాకు బాగా నచ్చేసాయి. ఏమంటారు ఈ గొలుసుల్ని? ప్రత్యేకంగా వాటికి ఏమైనా పేర్లు ఉన్నాయా అండి? పేర్లంటూ అంటే మామూలుగా జ్యువెలరీ షాప్ లో ఇలా చూసి సెలెక్ట్ చేసేసుకుంటారా మీరు? ఒకవేళ స్మాల్ సైజ్ ఉన్నా దాన్ని మనం ఈ సైజ్ చేయమని చెప్పేసి, మనకు కావాల్సిన సైజ్ చేయమని చెప్పేసి. ఆ పెద్ద హారం ఎప్పుడు చేయించారు? ఇది చూడడం 1.5 years బ్యాక్. అసలు ఫస్ట్ చేయించింది ఏంటంటే అందులో ఉన్న గొలుసుల్లో? ఫస్ట్ చేయించింది ఇంట్లోనే ఉందండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న వాటిలో? మా దగ్గర ఉన్నది ఇలా అయిందండి 2020. ఆ తర్వాత ఎందుకు మరి మీకు ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి పెద్దది చేయించాలనే ఆలోచన వచ్చింది? ఇంకా చేయించాలని, ఇంకా చేయించుతూనే ఉంటాను మేడం. అంటే ఎందుకు? ఇప్పుడు మామూలుగా బంగారాన్ని మనం ఒక ఆస్తిలా చూసుకుంటాము, ఎప్పుడైనా అవసరానికి ఉపయోగపడుతుందని కూడా కొంతమంది ఆభరణాలు చేయించుకొని పెట్టుకుంటారు కదా. ఖచ్చితంగా నా ఆలోచన అంతే అండి. అంతేనా? నాకు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ 100%. ప్రజెంట్ నౌ డేస్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ చూస్తే గోల్డ్ నాకు చాలా సపోర్ట్ చేస్తుంది. నాకు నాట్ ఓన్లీ మీ ఎవరికైనా. అవునండి, నేను అదే నమ్ముతాను. ఎమర్జెన్సీకి ఎప్పుడు ఎవరి దగ్గర చెయ్యి చాపాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లో బంగారాన్ని తీసుకెళ్లి ఏ బ్యాంక్ లోనో పెట్టుకుని 4 రూపాయలు వడ్డీ అయితే అయింది. కానీ మీ కాన్సెప్ట్ కూడా ఇదే, బిజినెస్ కి యూజ్ అవ్వాలి అని. దానికోసం మరి ఇంకో రకంగా బంగారాన్ని మీరు సేవ్ చేసుకోవచ్చు కదా, బిస్కెట్ల రూపంలోనో, కడ్డీల రూపంలోనో, బాండ్స్ రూపంలోనో. అంటే ఎలా ఉంటుందంటే ఒక్కొక్కరికి ఒక ప్యాషన్ ఉంటుంది. ఒక అతను ఏంటంటే డిఫరెంట్ స్పోర్ట్స్ వెహికల్ కొనాలంటాడు, దానికి 6 crores 7 crores ఎక్స్పెండ్ చేస్తూ తను ఆ రూట్లో కొందరు ఏంటంటే ఒక హెయిర్ స్టైల్ మెయింటెనెన్స్కి lakhs of rupees, మీకు ఐడియా ఉంది. కొందరిది ఒక ప్యాషన్, ఒక మంచి ఇల్లు కట్టాలి, ఇదని అది ఇది అని చెప్పేసి. అలా నాకు ఎలా గోల్డ్ వేరింగ్ అనేది వచ్చింది. ఎప్పటి నుంచి మీరు ఇలా ఆభరణాలు తయారు చేయించుకోవడం మొదలు పెట్టారు? అంటే ముందు వేసుకునేవన్నీ 1 chain సింగిల్ చైన్. ఇప్పుడు ఏంటంటే 2020 నుండి కంటిన్యూగా వేసుకోవాలని చెప్పేసి. విజయ్ కుమార్ గారు, మీ దగ్గరే ఇంత గోల్డ్ ఉంది, మీ దగ్గరే ఇన్ని ఆభరణాలు జ్యువెలరీ ఉన్నాయి అంటే మీ ఆవిడికి ఏ రేంజ్లో ఉండుంటాయో అనిపిస్తుంది. ఏం చెప్తారు మీరు? పర్లేదు, ఉన్నాయండి. అంటే ఏదైనా మనం ఇంట్లో ఫస్ట్ సాటిస్ఫై చేశాకనే కదా మనం చేయాల్సింది. ఎవరైనా, నాట్ ఓన్లీ నేను ఒక్కనే కాదు, ప్రపంచంలో ఎవరైనా సరే ఫస్ట్ ఇంట్లో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉన్న తర్వాత నెక్స్ట్ వాళ్ళు అంటే వాళ్ళ డిసిషన్ తోటే మనం ఇలాంటివన్నీ చేస్తేనే బాగుంటుందనే ఆలోచన నాది. ఖచ్చితంగా వాళ్ళు ఓకే అన్న తర్వాతనే మనం ఇలాంటి పనులు